కరవమంటే కప్ప కోపం, ఇడువమంటే పాము కోపం అన్నట్టే అవుతుంది. ఆర్టీసీ బస్సుల పాపం కొందరు కండక్టర్ డ్రైవర్ల పరిస్థితి చూస్తుంటే బస్సులుంటే లేవని వచ్చిన ఒక్క బస్సులనే ఊరి మీద జనం అంతెక్కుతుర్రు. టికెట్లు తీసుకోనికి సందు కూడా ఉంటలేదు కండక్టర్లకు. అరే దిగుండ్రంటే జనం దిగరు, జరుగుర్రంటే జరగరు. గిట్నే ఓ కాడ తిక్కలేసిన డ్రైవరు ఏకంగా బస్సును నేను నడపను పో అని బస్సు దిగి వెళ్ళిపోయిందట. 60 మంది ఎక్కే బస్సులో 120, 160 మంది ఎక్కితే ఆక్యుపెన్సీ వెరుగుడేందో కానీ మేము అరిగోసలు వడుడవుతున్నదని మొత్తుకుంటున్నారు పాపం కొంతమంది ఆర్టీసీ వాళ్ళు. జైత్యాల జిల్లా వెలగటూరు బస్టాండ్లో జనం ఎక్కువ మంది ఎక్కిర్రు. కథమిగా బస్సు టైర్లు ఊలవాడాయి. ఇక బస్సు డ్రైవర్ ఏమో అట్టయిపోయిండు. నేను బస్సును తీయనంటే తీయను పో అని ఇగో పక్కకు పోయిండు. ఇట్లా ఏమన్నా అలిగినవా అని డ్రైవర్ అన్నా? అవన్న నువ్వదే ఫుట్బాల్ కాడ కొండంగా లెక్క ఏలాడితే ఎంత డేంజర్ ఏం కథ. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా కింద పడితే మీ కొలువుకే ఎసరు వస్తుంది. నువ్వెట్లెక్కించుకున్నావా అని ఉల్టా మిమ్మల్నే అంటారు. ఎందుకు అట్టుగా ఈ బస్ ఇంకో బస్ రాదా? ఇదే బస్ కావన్నా? ఒక 10 నిమిషాలు అవుతే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు. ఆగో గంట ఓపికేడు ఉంటున్నదే. 10 కాదు 10 గంటలు ఎదురు చూసినా బస్సులు వస్తలేవని వాళ్ళ ఆరాటం వాళ్ళది. కానీ ఆయన అంతా తిడుతున్న ఎవ్వరు కుయిక్కు అనుకుంటా బస్సులకి వెళ్ళి అసలే దిగుతలేరు చూడు రే. 120 మంది ఉన్నారట బస్సులా. బస్సు టైర్లు మొత్తం గుంగిపోయినాయి చూడిరేగా. దిగురంటే దిగరేందని ఎంత గరం అవుతున్నా ఉలుకు పలుకు లేకుంటున్నారు. మీదికెళ్ళి పిల్లగాళ్ళం కూడా మెట్ల కానే నిలబెట్టే. ఇక అట్లా సొట్లు పెట్టినాక మెట్ల కాడున్న ఒకళ్ళు ఇద్దరు దిగిరు. అప్పుడు బస్సు కదిలింది. ఇక ఒగలొగలు దయగల మహిళా మనులు డ్రైవర్ సీట్లలో కూడా వచ్చి కూర్చుంటుంటే ఇక డ్రైవర్ అన్నలైనా ఏం చేస్తారు చెప్పురి.